హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వేడి వేడి స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చల్లటి వాతావరణంలో స్వీట్ కార్న్ సూప్ చాలా బాగుంటుంది కదా. దీనికి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇది కొంచెం స్వీట్ కార్న్ నేను ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను చెప్తున్నాను. ఇది కొంచెం వెల్లుల్లి ఇట్లా చాప్ చేసుకొని పెట్టుకున్నాను సన్నగా, కొంచెం బటర్, మీరు లేదా బటర్ లేకపోతే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ అండ్ వెజిటబుల్స్. నా దగ్గర ప్రస్తుతానికి క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ మాత్రమే ఉన్నాయి. మీరు క్యారెట్ అండ్ బీన్స్ ఆర్ కాలీఫ్లవర్ ఏవైనా వెజిటబుల్స్ స్టాక్ కోసం కదా, ఏవైనా వెజిటబుల్స్ వాడుకోవచ్చు. అండ్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో, ఒక కడాయిలో మీరు కొంచెం బటర్ వేసుకోండి. బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకుందాం. గార్లిక్ ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ వేసుకుందాం. అలాగే మనం స్వీట్ కార్న్ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకున్నాం. క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత, కుక్ అయిన తర్వాత స్వీట్ కార్న్ పేస్ట్ మనం ఏదైతే ఉందో ముందు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత ఇట్లా 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇది 3 members అయితే ఈ సూప్ క్వాంటిటీ సరిపోతుంది. అందుకని నేను 2 or 2.5 glasses వాటర్ పడతాయి. ఇలా వేసుకొని 1-2 సార్లు కలుపుకోండి. కలిపిన తర్వాత లిడ్ పెట్టేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టు 1 spoon వరకు పడుతుంది, ఎందుకంటే మనం 2 glasses ఆఫ్ వాటర్ వేసాం కదా. మీరు వాటర్ క్వాంటిటీని బట్టి సాల్ట్ సరి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వటానికి మనం ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుందాము. ఒక 5 minutes ఆగి ఇందులో మనం స్వీట్ కార్న్ వేసుకుందాము. ఇందాక మనం విడిగా తీసి పెట్టుకున్నాం కదా పేస్ట్ చేసే ముందు, అవి కూడా వేసుకొని ఈ స్వీట్ కార్న్ బాయిల్ అయ్యే వరకు మనం లిడ్ పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. ఒకవేళ మీకు మరీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు.
లిడ్ పెట్టేసుకొని మనం ఇట్లా 5 to 10 minutes వరకు వెజిటబుల్స్ స్టాక్ బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes ఆగిన తర్వాత చూసారా వెజిటబుల్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఇలా అయినా మీరు సూప్ సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సినవి ఉన్నాయిలేండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ రావాలి. ఇప్పుడు ఇందులో నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇది నేను ఇంట్లో గ్రైండ్ చేసిన పెప్పర్ పౌడరు. ఇది కొంచెం మీకు పల్చగా అనిపిస్తే కనుక దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపి ఆ వాటర్ని ఈ స్వీట్ కార్న్ సూప్లో వేసి కలుపుకోండి. మరి థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సూప్ కన్సిస్టెన్సీని బట్టి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes ఇట్లా కుక్ చేసుకోండి. సూప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది మీకు కొంచెం క్లియర్ సూప్ లాగా కనిపించట్లేదు కదా. మీకు క్లియర్ సూప్ లాగా కావాలి అంటే స్వీట్ కార్న్ మనం గ్రైండ్ చేసేటప్పుడే అంటే కచ్చాపచ్చగా కాకుండా కోర్స్గా కాకుండా బాగా స్మూత్ అండ్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ సూప్ క్లియర్గా వస్తుంది. లేదు గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని బాయిల్ చేసుకున్న క్లియర్ సూప్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది వింటర్స్ ఆర్ రైనీ సీజన్ నైట్ డిన్నర్కి ముందు ఈ స్వీట్ కార్న్ సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ హాట్ స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.